నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహాభక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. జనవరి 13, 2026 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు వృశ్చికంలోను, కుజుడు మకరంలోను, బుధుడు కూడా మకరంలోను, శుక్రుడు కూడా మకరంలోను, గురుడు కర్కాటకంలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు మీనంలోను, రాహు కూడా మీనంలోను, కేతువు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మకర రాశిలో 4 అద్భుతమైన గ్రహాలు సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ అద్భుతమైన పవర్ఫుల్ ప్లానెట్స్, దీంతో పాటు శుభప్రదమైనటువంటి ఈ గ్రహాల సంచారము అత్యంత విశేషమైన మహాయోగంగా చెప్పవచ్చు. అయితే ఇది కర్మ, ఉద్యోగము, బాధ్యత, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే చంద్రుడు వృశ్చికంలో ఉండడం మూలంగా మనసు మీద, ఉద్వేగం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ అంశాలలో ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తాయి కాబట్టి ఈ ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఇంటి విషయాలు, భూమి, వాహనము, వ్యాపారము, ఉద్యోగము అంటే మీరు పనిచేసే రంగము, వీటి మీద కొద్దిగా ఇబ్బందికరమైన అంశాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో చిన్న చిన్న అసంతృప్తులు, గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. సూచన ఏంటంటే కనుక మీ కుటుంబ పెద్దల యొక్క మాటను ఈరోజు మీరు పాటించే ప్రయత్నం చేస్తే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. పరిహారంగా ఆదిత్య హృదయం ఒకసారి కనుక పఠించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు బంగారు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 14, 21. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ధైర్యంగా మాట్లాడగలుగుతారు. ఒప్పందాలు, రాత పని అనుకూలంగా ఈరోజు కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు కొద్దిగా గోచరిస్తున్నాయి. వాహనం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మాటలు కఠినంగా ఉండకుండా మృదువుగా మాట్లాడే ప్రయత్నం ఈరోజు చేయండి. అది ఈ సూచన. అదే పరిహారంగా కేతు శాంతి కోసము గణపతి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ స్వామివారికి పూజ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్ కలరు, కలిసి వచ్చే కలర్స్ 17, 26. తదుపరి రాశి తులారాశి. డబ్బు వస్తుంది కానీ నిలిచే ప్రసక్తి కనిపించడం లేదు. ఖర్చులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. విలాసాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆకస్మిక సంఘటనలు, ఇబ్బందికరమైన సంఘటనలు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక అనవసరమైన ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శుక్రవారం రోజు కోసము చక్కెర లేదా బెల్లము దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే కలరు పింక్ కలరు, కలిసి వచ్చే డేట్స్ సంఖ్యలు 15, 24. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉన్నాడు. ఆవేశము, కోపము, భావోద్వేగాలు ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తద్వారా మీ పనులు చెడిపోయే అవకాశం ఉంది. కంట్రోల్గా ఉండే ప్రయత్నం చేయండి. కానీ నిర్ణయ శక్తి మాత్రము ఈరోజు తీసుకుంటే చాలా పవర్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక మాటల నియంత్రణ మీకు అత్యవసరంగా చెప్పదగినది. అయితే పరిహారంగా మంగళవారం కావడం మూలంగా మీకు ఎర్రని పువ్వులతో హనుమంతుడిని పూజ చేసే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగు మెరూన్ కలర్, కలిసి వచ్చే సంఖ్యలు 13, 22. హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.